పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అయినా కూడా బీజేపీ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చను. తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా చిరంజీవి గారిని తీసుకెళ్తారు బీజేపీ వాళ్ళు రాజ్యసభకి అనేది మరి ఆయనకి ఎవరు చెప్పుంటేనే అని ఉంటారు. సో మొత్తం మీద ఖాళీ అవుతున్న రాజ్యసభ సభ్యత్వాలు మాత్రం కూటమిలో కొంత ఇంట్రెస్ట్ ఏమైనా క్రియేట్ చేస్తాయనుకుంటున్నారా? అటువంటి అవకాశమే లేదు వీకే గారు. ఇప్పుడు కూటమి ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం అనేక సమిష్టి నిర్ణయాలు చూసాం. సీట్ల పంపకం, అసలు ఈ మూడు పార్టీలు సీట్ షేరింగ్ ఎప్పటికీ అవ్వదు, అసలు ఇది తెగే వ్యవహారం కాదు, అసలు ఎన్నికలకు ముందే ఈ కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది, ఏదో అంతర్గతంగా కొట్టేసుకుంటారన్నారు. చాలా సాఫీగా స్మూత్గా సీట్ షేరింగ్ జరిగిపోయింది. ఆ తర్వాత క్యాబినెట్ ఏర్పాటప్పుడు కూడా అబ్బో అసలు చాలా పెద్ద యుద్ధాలు జరిగిపోతాయని చెప్పారు. ఏమీ జరగల. చాలా సాఫీగా మూడు పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు అమిత్ షా గారు, పురంధరేశ్వర్ గారు అందరూ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. హ్యాపీగా క్యాబినెట్ కూర్పు అయిపోయింది. నామినేటెడ్ పదవుల విషయంలో అన్నారు. ఎప్పటికప్పుడు ఈ చర్చ వస్తూనే ఉంటుంది, కానీ ఏదో మమ్మల్ని ఇష్టపడినటువంటి వారు ఏదో ప్రతిపక్ష పార్టీలు ఇతర పార్టీలు ఆశించిన విధంగా ఏమి జరగట్లే. ఈసారి కూడా అటువంటిది ఏమి ఉండదు. ఇప్పటి వరకు ఏ రకంగా అయితే మూడు పార్టీలు మంచి సమన్వయంతో అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాయో అదేవిధంగా ఇప్పుడు ఖాళీ అయ్యేటటువంటి రాజ్యసభ సీట్ల విషయంగా కానీ రేపు వచ్చేటటువంటి ఎమ్మెల్సీ సీట్స్ విషయంగా కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. అద్భుతమైనటువంటి సమన్వయంతో మూడు పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. దాని యొక్క ఫలితాలు మనం బ్రహ్మాండంగా చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ఏ రకంగా మంచి జరుగుతూ ఉందో అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంగా కానీ, నేను గఫూర్ అని ఉన్నారు కాబట్టి ఒక విషయం గుర్తు చేయాలి. గఫూర్ అని మీరు నేను ఉన్నప్పుడే ప్యానెల్లో చెప్పా, కుమారస్వామి గారు ఆ రోజున మీ పార్టీకి చెందినటువంటి ఎంపీ గారి సమక్షంలోనే ఆయన మాట ఇచ్చారు, ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట గుర్తు చేశాను. అది జరిగిందా లేదో కూడా మీరు చూడండి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ రాష్ట్రానికి మంచి జరిగే పరిణామాలు ఇంకా కూడా భవిష్యత్తులో మనం చూస్తాం. ఈ రాజ్యసభ సీటు విషయం అనేది చాలా చిన్న విషయం, మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటే. రెండోది, ఇందాక గఫూర్ అని ఇంకొక మాట అన్నారు, అంటే వైఎస్ఆర్సీపీ ట్వీట్లో ఎటువంటి ద్వేషం కనపడట్లేదు, ఏదో కావాలనుకునే పంపించినట్టు ఉంది అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ద్వేషాన్ని ప్రదర్శించేటటువంటి ధైర్యం వాళ్ళకి ఎక్కడుందన్న? ఇప్పుడు చెప్పా కదా, ఇవాళ మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మన సైకో ఫకీరు ప్రాణం ఈ చిలకలో ఉంది. ఈ చిలకని ఏమన్నా అనే ధైర్యం ఉందా వాళ్ళకి? ఇవాళ వాళ్ళ పత్రికలో కానీ లేకపోతే వాళ్ళు పెట్టే ట్వీట్లో కానీ ఈ చిలకని కనుక నాలుగు మాటలు అని ఉంటే రేపు ఆ చిలక ఏం పలుకులు పలుకుతుందని చెప్పి గజ 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 వణికిపోతా ఉన్నాడు ఇవాళ మన సైకో ఫకీరు. తాడేపల్లి ప్యాలెస్లో అసలు నిద్రపట్టట్లా. రేపటి రోజున ఏంటి నా పరిస్థితి, చిలకెగిరిపోయింది అని చెప్పి నిద్రపట్టనటువంటి పరిస్థితిలో మన సైకో ఫకీర్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఏమీ అనలేరన్నా. రేపు చూస్తాం, రేపు ఇంకా కూడా మనం కొన్ని పరిణామాలు చూస్తాం. రెండోది, మాకు ఇవాళ కొత్తగా ఇతని చేత రాజీనామా చేయించుకుని మేము ఆ సీట్ ఏదో మేము తీసుకుని ఇమ్మీడియట్గా రేపేదో రాజ్యసభలు ఇప్పటికే మాకు పుష్కలంగా బలం ఉంది. ఇప్పుడు మాకేమీ బిల్స్ పాస్ అవ్వను ఇంకోటి అవ్వను అటువంటి ఇబ్బందులు ఏం లేవు. బ్రహ్మాండంగా ఇంకా చాలా పార్టీలు అంశాల వారీగా మద్దతు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా మేమేదో విజయసాయి రెడ్డి చేత రాజీనామా చేయించేసి ఆ సీట్ ఏదో బీజేపీ ఖాతాలోకో టీడీపీ ఖాతాలోకో జనసేన ఖాతాలోకి వేసేసుకోవాలన్న ఆలోచన మాకు లేవు. ఇవాళ అక్కడ అంతర్గతంగా జరుగుతూ ఉన్నాయి, కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఫేట్ వాళ్ళకి కనపడతా ఉంది. రేపు జరగబోయేది కనపడి ఏదో ఒక రకంగా కొంతైనా మన స్కిన్ సేవ్ చేసుకుందాం అన్న తపనతో అక్కడ వైసీపీ నాయకులు ఉన్నారు. ఎందుకంటే కొంప తగలబడిపోయి నిలబడేటటువంటి పరిస్థితిలో లేదు. ఇందాక మా కిరణ్ రాయలు బ్రహ్మాండంగా చెప్పాడు, చాలా అద్భుతంగా అనలైజ్ చేశాడు. లీజుకి తీసుకున్న కొంప అది అయిపోయింది లీజు. అసలు ఓనర్ వచ్చాడు రంగంలోకి, దుకాణం కట్టేయటమే ఇంకా. కాబట్టి దానిలో నుంచి అన్ని పక్షులన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి వాళ్ళ. కాబట్టి అది స్వయంకృతాపరాధం తప్పితే మా యొక్క పాత్ర ఏమీ లేదు. రేపు ఈ విజయసాయి రెడ్డి అనే చిలక కూడా ఇంకా చాలా రకాలుగా వస్తుంది. మిగతా ఇందాక సజ్జలు కానీ ఇంకా చాలామంది రకరకాలుగా వస్తూ ఉన్నాయి. మొన్న నేను చూస్తా ఉన్నా వీకే గారి డిబేట్లోనే రవిచంద్రారెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఆ పార్టీలో నుంచి వస్తున్నటువంటి వారు కానీ ఇంకా లోపల ఉండి కూడా ఇంకా అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకటే మా వరకు మేము సినిమా చూసి ఎంజాయ్ చేయటమే తప్పితే
మేము మా పాత్ర లేదు, మేము దాని నుంచి మేము కొత్తగా వాళ్ళని ఏదో ఇంకా చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా 3 పార్టీల